అనే ఒక మంచి అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, యూదా బెత్లెహేములో కరువు సంభవించుటకు కారణమేమి అనే అంశాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. అందులో సబ్ టైటిల్గా నయోమిలోని ఆత్మీయ పాఠం అనే ఆ సబ్ టైటిల్ కూడా మీరు రాసుకోవచ్చు. నయోమి అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి అన్నప్పుడు, ఆ యూదయ దేశపు బెత్లెహేములో కరువు సంభవించినప్పుడు ఆ దేశమును విడిచి మోయాబు దేశానికి వలసగా వెళుతారు, మనందరికీ తెలుసు. ఇక మనం చూడగలిగితేనండి, నయోమి గురించి మనం ఆలోచన చేయగానే ఆ ప్రాంతంలో కరువు సంభవించినప్పుడు వారు ఎప్పుడైతే మోయాబు దేశానికి వెళతారో, మోయాబు దేశంలో తన భర్త చనిపోతాడు. సరే, భర్త చనిపోయాడు కదా అని అక్కడే ఉండి తన ఇద్దరు కుమారులైన కిల్యోను మహలోనుకు వివాహం చేయటము, ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. ఇదంతా కూడా మనందరికీ తెలుసు. అంటే నయోమి గురించి మనకు ఏం తెలిసింది, మనకి ఏం తెలుసు అన్నప్పుడు, ఆమె ఏదో తప్పు చేసింది అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. తన ఇద్దరు కుమారులను ఇదిగో ఆ దేశపు స్త్రీలతో వివాహం జరిగించి తప్పు చేయడం ఒకటి అని, అలాగే ఆమె ఆ ప్రాంతంలోనే ఉండటం అనేది తప్పు అని, ఈ విధంగా ఒక తప్పు తర్వాత ఒకటి ఇలాగా నయోమి తప్పు చేసింది అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ప్రతి వ్యక్తిలో 2 కోణాలు ఉంటాయండి. ఒకటి పాజిటివ్ కోణం ఉంటుంది, మరొకటి నెగిటివ్ కోణం ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ఎందుకు ఆ ప్రాంతాల వైపు వెళ్ళవలసి వచ్చింది, దానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు యోనా గారు అన్నాం అనుకోండి, యోనా గారు అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, దేవుని మాటను ధిక్కరించి పారిపోతున్నాడు అన్నది వెంటనే మనకు జ్ఞాపకం వస్తుంది. అంటే ఏం జ్ఞాపకం వస్తుంది యోనా గారు అనగానే? ఒక నెగిటివ్గా అతను చేసిన ఆ నెగిటివ్ అనేది మనకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకు పారిపోయాడు, ఏ కారణంతో పారిపోయాడో మనందరికీ తెలుసు, మనం ఆలోచించాలి. అంటే బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితేనండి, భక్తుల యొక్క ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే ఉన్నాయో, అసలు ఎత్తి మాట్లాడడానికి మనకు అర్హత ఉన్నదా? భక్తుల కాలి గోటికి మనం సరిపోతామా? మీరు ఆలోచించండి. వాళ్ళు వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళలో పాజిటివ్ ఉంది, వాళ్ళలో నెగిటివ్ ఉంది. అయితే వాటిని ఎత్తి మాట్లాడే అర్హత మనకున్నదా అన్నది మనము ఆలోచించాలి. హలో, దయచేసి ఎవరు మ్యూట్ పెట్టండి బ్రదర్. అలాగే దావీదు గారు అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి అన్నప్పుడు, బత్షెబాతో ఇదిగోనండి అలా చేశాడు, తర్వాత ఉరియాను చంపించాడండి అని. ఇవన్నీ కూడా వెంటనే మనకు జ్ఞాపకం వస్తాయి. కానీ దేవుడు అతని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అన్నప్పుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దావీదు గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే మోషే గారు అనగానే బండతో మాట్లాడమంటే 3 సార్లు బండను కొట్టాడు అని. అంటే మనం చూడగలిగితే ఇదిగోనండి, మాట్లాడమంటే బండను కొట్టాడు అని మనకందరికీ తెలుసు. కానీ దేవుడు మోషే గారిని అన్నాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. అంటే భక్తులలో యోగ్యతలు ఉన్నాయి, భక్తులలో బలహీనతలు ఉన్నాయి. అయితే భక్తుల బలహీనతలు ఇదిగోనండి, మనము చెప్పే అంత గొప్పవారు మనం కాదు, వాళ్ళలో బలహీనతలు ఉన్నాయి. అలాగే నయోమి అనగానే వెంటనే ఇదిగోనండి, మోయాబు దేశానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళటం వల్ల భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, అక్కడే ఉన్నది, ఆమె పాపం చేసింది, తప్పు చేసింది అని మాట్లాడేవారు కూడా లేకపోలేదు. ఇంతకీ నయోమి తప్పు చేసిందా? మరొక క్రొత్త కోణంలో ఈరోజు మనం అందరం కూడా వినబోతున్నాము. చాలా జాగ్రత్తగా దయచేసి మనసు పెట్టి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మనందరం కూడా రూతు గ్రంథము, దయచేసి అందరం కూడా రూతు గ్రంథము
మొదటి అధ్యాయము మొదటి వచనము మనమందరం కూడా మరి చదువుకుందాము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. అయితే ఈ సందర్భము ఎప్పుడు జరిగిందయ్యా అన్నప్పుడు అక్కడ ఒక పదం మనకు కనబడుతుంది, న్యాయాధిపతులు ఏలిన దినములయందు. న్యాయాధిపతులు ఏలిన దినములయందు ఇక్కడ మనం చూడగలిగితేనండి, మరి దేవుడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతులను ఎందుకు ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు? మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండగా మోషే అనే నాయకుడిని పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మోషే గారి తదనంతరము యెహోషువ గారి యొక్క మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకొని వచ్చాడు, ఆ భూభాగంలోనికి తీసుకొని వచ్చాడు. అయితే ఇంకా ఇశ్రాయేలీలు జయించవలసిన భూభాగం ఉన్నది, ఇంకా మిగిలి ఉన్నది. అయితే మరి అక్కడ ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఇదిగో ఇశ్రాయేలీలు మనం చూడగలిగితేనండి కానాను ప్రజలతో స్నేహం చేశారు. కానాను ప్రజలు పూజించే దేవతలను పూజించారు. అప్పటికీ దేవుడు చెప్పుకుంటూనే వచ్చాడు. ఎందుకంటే ఇదిగో వారు ఎలా ఉంటారు అంటే, వాళ్ళతో మీరు స్నేహం చేయకూడదు, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, వారు పక్కలో బల్లెంలాగా శూలంలాగా ఉంటారని దేవుడు చెబుతూనే వచ్చాడు. కానీ దేవుని మాటను పెడచెవిన పెట్టారు ఇశ్రాయేలీలు, ధిక్కరించారు ఇశ్రాయేలీలు. దేవుని మాట ధిక్కరించి ఇదిగోనండి ఆ దేశాలలో, ఆ ప్రాంతాలలో ఎవరు నివసిస్తున్నా ఆ వారితో సాంగత్యం చేశారు. అలా దేవుని మాట వినకపోవటం వల్ల దేవుడు ఇశ్రాయేలీలను శిక్షించేవాడు. అందుకేనండి మనం చూడగలిగితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులు మనకు కనబడతారు. న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది మనకు కనపడతారు. సుమారుగా క్రీస్తుకు పూర్వము 1380 నుండి క్రీస్తుకు పూర్వము 1050 వరకు ఈ న్యాయాధిపతులు పరిపాలించటం జరిగింది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది కనబడతారు. అలాగే సమూయేలు మరి మొదటి గ్రంథంలో మనందరికీ తెలుసు, ఏలి గారు తర్వాత చిట్ట చివరి న్యాయాధిపతి సమూయేలు గారు. ఈ మొత్తం టోటల్గా ఇవి 13 మంది, వీళ్ళిద్దరితో కలుపుకుంటే 15 మంది న్యాయాధిపతులు. ఇంతకీ ఎందుకు దేవుడు న్యాయాధిపతులను ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలు దేవుడు చెయ్యవద్దు అన్న ఆ పాపము, ఆ తప్పును చెయ్యటము, దేవుని దృష్టికి దోషులు అవ్వటము, అలా దేవుడు వారిని శిక్షించటము, వారు మొరపెట్టటము, దేవుడు అలా న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడు. మనమందరం కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే, దయచేసి అందరం కూడా మరి న్యాయాధిపతుల గ్రంథము దయచేసి 2వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఆ తరం వారంటే ఏ తరం వారు? ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చారు కదా, ఐగుప్తు దేశములో 10 అద్భుతాలు చూశారు కదా, ఎర్ర సముద్రం పాయలవటము, మన్నాను కురిపించటము, ఈ బండ నుంచి నీళ్లు రావటము, ఇవన్నీ కూడా ఏవైతే దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారో ఆ తరము వారందరూ
తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. మరి ఎలాంటి తరం పుట్టుకొచ్చింది? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా ఎందుకు ఇలాంటి తరము పుట్టుకొచ్చింది? అవేమన్నా మర్చిపోయేటివండి? దేవుడు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయేటివండి? మరి ఎందుకు ఇలాంటి తరం పుట్టుకొచ్చింది అంటే దానికి కారణము తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని గొప్పతనాన్ని చెప్పలేదు, దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి చెప్పలేదు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? మీ పిల్లలకు ఇదిగోనండి నా మాటలు నేర్పించండి. వాడు కూర్చున్నప్పుడు, వాడు లేచినప్పుడు, వాడు పండుకున్నప్పుడు, వాడు నడిచేటప్పుడు ఇదిగోనండి వానికి నా మాటలు నేర్పించండి, అభ్యసింప చేయండి అని ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4-9 వచనాల వరకు మీరు చదివితే, నా మాటలు పిల్లలకు నేర్పండి, నా అద్భుత ఆశ్చర్య కార్యాలు సంభాషణ చేయండి, చెప్పండి అని చెబితే, ఇదిగోనండి తల్లిదండ్రి తమ పిల్లలకు దేవుని గురించి చెప్పకపోవటం వలన ఇదిగోనండి ఇలాంటి తరం ఒకటి పుట్టుకొని రావటము జరిగింది. ఇంకా మనం చూడగలిగితే దయచేసి అదే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదవగలిగితే, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక అంటే మనం చూడగలిగితేనండి, ఇదిగో ఇశ్రాయేలీలను శత్రువుల నుండి రక్షించడానికి న్యాయాధిపతుల వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులు ఉన్నంత కాలము ప్రజలు భక్తితోనే బ్రతికారు. అయితే ఎప్పుడైతే ఒక న్యాయాధిపతి చనిపోతాడో మరొక న్యాయాధిపతి వచ్చేంత వరకు ఈ గ్యాపులో భక్తి నుంచి వైదొలిగిపోయారు. ఇదిగో ఆ అన్యుల ఆ దేశపు జనుల యొక్క ఆ ఆచారాలను వారు పాటించారు, వారి దేవతలను పూజించారు. అలా దేవుని ఉగ్రతకు స్థానం ఇచ్చారు. కాబట్టి దేవుని ఉగ్రతకు స్థానం ఇవ్వటం వల్ల ఆ ఉగ్రతలో ఏం జరిగిందో మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే వీళ్ళు ఉన్న ప్రాంతం ఏంటంటేనండి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు. అది పాడి పంటలు కలిగిన భూభాగము అన్నాడు. తర్వాత అది మనం చూడగలిగితేనండి, అది మంచి నేల, అది సారవంతమైన నేల అన్నాడు. ఎప్పుడైతే దేవుని ఉగ్రతకు వీళ్ళు స్థానం ఇచ్చారో, ఎప్పుడైతే వీళ్ళు దేవునికి శత్రువులుగా ఎప్పుడైతే మారిపోయారో, ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో, అప్పుడు ఆ ఉగ్రతలో భాగముగా ఏం జరిగిందో మనం చదువుకున్నాం ఇంతకుముందే. మరలా రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. మరొక విషయం ఏంటి అన్నప్పుడు, ఇంతకీ ఏ న్యాయాధిపతి పరిపాలిస్తున్నప్పుడు ఈ సందర్భం జరిగింది? ఈ రూతు గ్రంథంలో జరిగిన ఈ సందర్భం ఏ న్యాయాధిపతి ఏలినప్పుడు జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి ఇశ్రాయేలీలకు 15 మంది న్యాయాధిపతులని మనం చదువుకుంటున్నాం. జడ్జెస్ ఆ బుక్లో, ద బుక్ ఆఫ్ జడ్జెస్ లో అందులో 13 మంది కనపడతారు. సమూయేలు గ్రంథంలో ఏలి గారు, ఆ తర్వాత సమూయేలు గారితో కలుపుకుంటే టోటల్గా 15 మంది న్యాయాధిపతులు. అయితే ఏ న్యాయాధిపతి పరిపాలిస్తున్నప్పుడు ఈ రూతు గ్రంథంలో ఈ నయోమికి జరిగిన ఈ సందర్భం ఎప్పుడు జరిగింది అన్నప్పుడు అండి, మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితేనండి, అందరం కూడా మరలా న్యాయాధిపతుల గ్రంథము దయచేసి 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అతని తర్వాత ఆనాతు కుమారుడైన షముగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని
మునుకోల కర్రతో హతము చేసెను, అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. ఇతను ఎన్నో న్యాయాధిపతి అన్నప్పుడు షముగరు, ఇదిగోనండి ఇతను 3వ న్యాయాధిపతి. మొదటి న్యాయాధిపతి ఒత్నియేలును, తర్వాత 2వ న్యాయాధిపతి యెహూదు, 3వ న్యాయాధిపతి షముగరు. ఇంకా 4వ అధ్యాయం కూడా మనం చదవగలిగితే, 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా మనం చదవగలిగితే, యెహూదు మరణమైన తర్వాత, అంటే 2వ న్యాయాధిపతి మరణమైన తర్వాత, ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక, అంటే ఒక న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరొక న్యాయాధిపతి వచ్చేంత వరకు ఈ గ్యాపులో వీరు దేవుని భక్తి మార్గములో నుంచి తొలగిపోయేవారు. అందుకని ఇంకను దోషులై ఉన్నారు గనక యెహోవా హోసోరులో కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల అహోషేతులో నివసించిన సిసేరా, అతని 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. ఈ సిసేరాకి ఏం జరిగిందో ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. అయితే ఏ న్యాయాధిపతి పరిపాలిస్తున్నప్పుడు యూదా దేశపు బెత్లెహేములో కరువు సంభవించిందో మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా మనం చదువుకుందాం. 6, 7 వచనాలు కూడా మనం చదువుకుందాము. అక్కడ ఆనాతు కుమారుడైన షముగరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి. ఆ లేకపోయిరి అన్న దగ్గర ఫుట్ నోట్లో ఒక నంబర్ ఉంది చూడండి, నంబర్ 1 అని ఉంది చూడండి. నంబర్ 1 అన్న దగ్గర ఫుట్ నోట్లో మూల భాషలో ఏముందంటే గ్రామములు నిర్జనములాయెను. అంటే ఈ షముగరు పరిపాలిస్తున్న ఆ దినములలో యూదా దేశపు బెత్లెహేములో కరువు సంభవించింది. అలా కరువు సంభవించినప్పుడు ఇదిగోనండి ఆ దేశమును విడిచి మోయాబు దేశానికి వలస వెళ్ళిన వారే ఎలిమెలేకు, నయోమి కుటుంబము. మరి మనము ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితేనండి, మరి ఆ యూదా బెత్లెహేము నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నప్పుడు మోయాబు దేశానికి వెళ్ళారు అని మనము రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటున్నాం. మోయాబు దేశానికి వెళ్ళారు. అంటే కరువు ఏ కాలంలో వచ్చింది అన్నప్పుడు న్యాయాధిపతులు, ఏ న్యాయాధిపతి? షముగరు అనే ఆ న్యాయాధిపతి కాలములో ఈ కరువు సంభవించింది అని చెబుతున్నారు. తర్వాత ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి ఈ మృత సముద్రం ఏదైతే డెడ్ సీ ఉన్నదో దానికి ఎడమ వైపున ఉన్నదే బెత్లెహేము. లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి. మీరు మ్యాప్ చూడండి. మ్యాప్లో మన ఇజ్రాయెల్ మ్యాప్లో, ఆ మ్యాప్లో మృత సముద్రం డెడ్ సీకి లెఫ్ట్ సైడ్లో మీకు బెత్లెహేము కనపడుతుంది. రైట్ సైడ్లో కుడివైపున మోయాబు దేశం మీకు కనబడుతుంది. ఈ బెత్లెహేములోనే ఇదిగోనండి, ఈ బెత్లెహేములోనే దావీదు గారు, ఈ బెత్లెహేములోనే భక్తులు పరిశుద్ధుల పాదాలు ఈ బెత్లెహేములోనే, అందులోనే మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆ బెత్లెహేము నుంచే వచ్చారు. పరిశుద్ధుల పాదాలు తాకిన నేలండి బెత్లెహేము. పరిశుద్ధుల పాదాలు తాకిన నేల బెత్లెహేము. అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారన్నప్పుడు యూదా బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. మరి ఎంత దూరం అన్నప్పుడు అండి, సుమారుగా 25 మైళ్ళ దూరం అటండి, 25 మైల్స్ దూరం అటండి, 25 మైల్స్ దూరము. అంటే మరి కిలోమీటర్స్లో చూసుకుంటే సుమారుగా 40 కిలోమీటర్ల దూరము యూదా దేశపు బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతానికి.
మరి ఎందుకండి, మరి ఎందుకు పాలు తేనెలు ప్రవహించు దేశములో, ఒక సారవంతమైన ఆ భూభాగములో కరువు ఎందుకు సంభవించింది, కరువు ఎందుకు సంభవించింది అని మనం చూడగలిగితే, ముందుగా ఏ న్యాయాధిపతి పరిపాలిస్తున్నప్పుడు ఈ కరువు వచ్చిందని మనం చదువుకున్నాం. షెముగరు న్యాయాధిపతి, 3వ న్యాయాధిపతి. ఇప్పుడు కరువు ఎందుకు సంభవించింది, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో కరువు ఎందుకు సంభవించింది అన్నప్పుడు అండి, దయచేసి మనం అందరం కూడా మరి బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము, మనం అందరం కూడా దయచేసి ద్వితీయోపదేశ కాండము అందరం కూడా మరి 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మరి 7వ వచనము నుండి 20వ వచనము వరకు గల లేఖన భాగాలు రాసుకునే వారందరూ కూడా రాసుకోండి. 7 నుంచి 20 వరకు రాసుకోండి. 7 నుంచి మనము 14వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదవగలిగితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అంటే ఇంకా ఇశ్రాయేలీలు ప్రయాణములోనే ఉన్నారు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఇంకా అడుగు పెట్టలేదు. ఇది ఎవరికి చెబుతున్నాడు అన్నప్పుడు అండి, ఇది 2వ తరం వారికి చెబుతున్నాడు. రెండవసారి ఉపదేశిస్తున్నాడు. ఇదిగోనండి, ఇక్కడ మరి మొదటిసారేమో సినాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత ఆ మొదటి ఉపదేశం చేశాడు. ఇది 2వ ఉపదేశము. మోయాబు మైదానములో 2వ ఉపదేశం చేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశం. అంటే కరువు అనేది ఉండదటండి ఆ ప్రాంతంలో. అందులో నీకు ఏ లోపము ఉండదు. ఇది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రొవ్వి త్రియవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచెదవేమో. ఆ మంచి ప్రాంతానికి వెళ్ళి మంచి స్థితిలోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మరిచిపోతావేమో. ఎందుకండి ఎంతమంది మర్చిపోవటం లేదండి? ఏమీ లేనప్పుడు భక్తిగా ఉంటున్నారు, అన్ని వచ్చినప్పుడు దేవుడితో అవసరం ఏంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో అంటున్నాడు. కాబట్టి 19వ వచనం కూడా మనం చదవగలిగితే, నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ నా మాట కాదని నీవు ఇతర దేవతలను ఒకవేళ నువ్వు పూజిస్తే మీరు నశిస్తారు అని దేవుడు చెబుతున్నాడు. మరి ఎందుకండి ఆ సారవంతమైన నేలలో ఎందుకు కరువు సంభవించింది అన్నప్పుడు, అదే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము, దయచేసి 11వ అధ్యాయము
మీరు మరి 13 నుంచి 20 వచనాల వరకు రాసుకోండి. 13 నుంచి 20 వచనాలు మీరు రాసుకోండి. మనము 14, 15 వచనాలు మనము చదువుకుందాము. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానయు కడవరి వానయు దాని దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. అంటే ఇన్ టైములో వర్షాలు కురుస్తాయి. ఒకవేళ వర్షాలు అకాలములో కురిస్తే పంట పొలాలు ఇదిగోనండి అవి పాడైపోతాయి. గనుక ఇన్ టైములో దాని దాని కాలమున ఇదిగోనండి తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలమున నేను కురిపిస్తాను అంటున్నాడు. అలాగే 16 వచనం కూడా మనం చదవగలిగితే 15, 16 కూడా మనం చదవగలిగితే, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను. మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ఎందుకంటే ఆ భూభాగములోనికి మీరు వెళుతున్నారు. యెహోషువ గారు ఆ భూభాగములోనికి ఆయన ఆధ్వర్యంలో తీసుకొని వెళ్ళాడు. ఇంకా మీరు భూభాగం జయించవలసి ఉన్నది. ఇదిగో ఒకవేళ ఆ ప్రాంతాల యొక్క దేవతలను మీరు పూజిస్తే మీరు నశిస్తారు అని దేవుడు చెబుతున్నాడు. జాగ్రత్త అని దేవుడు చెబుతున్నాడు. కానీ ఏం జరిగింది? ఒకవేళ పూజిస్తే ఏం జరుగుతుంది అన్నప్పుడు 17వ వచనములో లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశము మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. యూదా బెత్లెహేము అంటేనండి, బేత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు, ఎలీం అంటే రొట్టె, అంటే దేవుని రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేము అంటే దేవుని రొట్టెల ఇల్లండి. సారవంతమైన నేల. ఈ దాని కాలములో వర్షాలు కురిసే ఆ ప్రాంతము ముందు మనం చదువుకున్నాము. అలాంటి ప్రాంతములో కరువు ఎందుకు సంభవించింది అంటే దేవుడు చెబుతున్నాడు, మీరు ఒకవేళ నా మాట కాదని ఇతర దేవతలను మీరు పూజిస్తే ఇదిగో ఆ ప్రాంతములో ఆకాశము నుండి ఇదిగో నేను వర్షమును మూసివేస్తాను, వర్షము కురవదు, భూమి పండదు. ఆ ప్రాంతములో మీరు నశిస్తారు అని దేవుడు అంటున్నాడు. మరి న్యాయాధిపతులు ఏలిన కాలములో దేవతలను పూజించారో లేదో ఒకసారి మనం అందరము కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే, మరలా న్యాయాధిపతుల గ్రంథము, దయచేసి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11, 12 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. ఇంకా 19, 20 వచనాలు కూడా మనం చదవగలిగితే, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేవుణ్ణి విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. అంటే మనం ఆలోచన చేయగలిగితే ప్రజలు ఏమైపోయారు అంటే ఇతర దేవతలను పూజించారు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, జాగ్రత్త, పాలు తేనెలు ప్రవహించు దేశానికి రాకముందే చెప్పాడు, జాగ్రత్త, ఒకవేళ ఇతర దేవతలను నమస్కరించదరేమో, జాగ్రత్త. అందుకే ఆజ్ఞలలో కూడా మొదటి ఆజ్ఞ, ఇశ్రాయేలులకు ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటండి? ఆజ్ఞల్లో
నిర్గమకాండం 20 అధ్యాయం 3-4 ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అందుకే మనం చూడగలిగితేనండి, న్యాయాధిపతులు ఏలుతున్న ఆ కాలములో ఆ దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు ఆ దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను అని మనం చదువుకుంటున్నాం. అంటే న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో ప్రజలు ఇశ్రాయేలీలు ఇతర దేవతలను పూజించటం వలన ఆ దేశములో కరువు అనేది రావటం జరిగింది. అంటే బెత్లెహేములో కరువు ఉంది, మోయాబు దేశములో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి అండి. అంటే న్యాయాధిపతులు ఉంటేనేమో భక్తిగా బ్రతుకుతున్నారు, న్యాయాధిపతులు చనిపోగానే ఇతర దేవతలను పూజిస్తున్నారు. ఎలా ఉన్నారో చూడండి ఇశ్రాయేలీలు. ఒకసారి సామెతల గ్రంథంలో కూడా మీరు చూడగలిగితే సామెతల గ్రంథము దయచేసి 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదవగలిగితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఒకప్పుడు ప్రారంభములో చీమ ఆదాము గారి దగ్గరికి వచ్చి పేరు పెట్టించుకుంది, నీ పేరు చీమ, వెళ్ళిపోమన్నాడు. అంటే మనిషి జ్ఞానముతో ఉన్నప్పుడు జంతువులు ఆదాము దగ్గరికి వచ్చాయి. మనిషి ఎప్పుడైతే సోమరైపోయాడో, జ్ఞానం పోగొట్టుకున్నాడో, అప్పుడు మనిషిని చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వాటికి న్యాయాధిపతి లేకున్నను వాటి పని అవి చేసుకుంటున్నాయి. కానీ ఇశ్రాయేలీలేమో న్యాయాధిపతి ఉన్నప్పుడు ఒకలా బ్రతుకుతున్నారు, న్యాయాధిపతి లేనప్పుడు మరొకలాగా బ్రతుకుతున్నారు. వారు ఉన్నప్పుడేమో భక్తిగా బ్రతుకుతున్నారు, వారు లేనప్పుడేమో భక్తి నుంచి తొలగిపోయి బ్రతుకుతున్నారు. అందుకేనండి, దేవునిలో మనము ఇదిగో కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉండాలి అంటే దేవునిలో మనము స్థిరముగా ఉన్నప్పుడేనండి, మనము కరెక్ట్గా ఉన్నప్పుడే కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగిపోము. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఆ ప్రాంతాల్లో కరువు సంభవించినప్పుడు ఈ నయోమి కుటుంబము పొట్టచేత పట్టుకొని మోయాబు దేశానికి వలస వెళ్ళారు. అక్కడ మనం చదువుకున్నాము, గ్రామములు నిర్జనములాయను అని మనం అందరం కూడా మరి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. గ్రామములు నిర్జనములాయను అని మనం చదువుకున్నాము. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం చూడగలిగితే, మరలా రూతు గ్రంథము రూతు గ్రంథము మొదటి అధ్యాయము తర్వాత 3వ వచనం నుంచి మనం చదవగలిగితే, నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. ఇప్పుడు ఇందులో రూతు ఎవరి కోడలు, ఓర్ప ఎవరి కోడలు? పైన చూడండి ఒకసారి, పైన మహులోను కిల్యోను అని మనం చదువుకుంటున్నాం. కిందికి వచ్చేసరికి రూతు ఓర్ప అన్నాడు. ఇప్పుడు ఎవరి భార్య? మహులోను భార్య ఎవరు? అలాగే మరి కిల్యోను భార్య ఎవరు మనకు తెలియాలి అంటే మరలా రూతు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం మనం చదవగలిగితే, రూతు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం, మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును
చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలను సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఉన్నాను. అంటే ఈ రూతు ఎవరి భార్య అంటే మహలోను భార్య. ఏదో సీక్వెన్స్లో అలా ఉంది కదా అని అక్కడ ఫస్ట్ మహులోను, తర్వాత కిలియోను ఉంది కదా అని ఇక్కడ ఫస్ట్ అంటే మహులోను భార్య ఓర్ప అని అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే బైబుల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, సీక్వెన్స్ అనేది ఇది కరెక్ట్ అని అనుకోవడానికి లేదు, అది కరెక్ట్ అని అనుకోవడానికి లేదు. మొన్న కూడా నేను మరి నోవాహు గురించి కూడా చెప్పినప్పుడు ఆ షేము, హాము, యాపేతు అని మనం చదువుకుంటాము. షేము, హాము అనేవాడు చిన్న కుమారుడు, కానీ మధ్యలో వచ్చింది పేరు. యాపేతు అనేవాడు రెండోవాడు, చివరిలో వచ్చింది పేరు. కాబట్టి ఇక్కడ కూడా ఈ రూతు ఎవరి భార్య అన్నప్పుడు మహులోను భార్య రూతు. ఆ తర్వాత అండి అక్కడే మరలా రూతు గ్రంథము ఆ తర్వాత మొదటి అధ్యాయం 5-6 వచనాలు, వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిలియోను ఇద్దరు చనిపోయిరు కాగా ఆ స్త్రీలు తాము కనిన 2 కుమారులను తమ పెన్మిటియు లేనిదాయెను. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఇదిగోనండి ఎలిమెలెకు చనిపోయాడు, తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. అప్పుడు ఏం జరిగింది? 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమయ్యిరి. అంటే మరల మనకు దేవుడు దర్శించాడు. దేవుడు ఇదిగో ఆ బెతలహేమును దేవుడు దర్శించాడు, అక్కడ ఆహారం ఇచ్చుటకు దేవుడు దర్శించాడు అని వీళ్ళకు ఎలా తెలుసు? మనం ఎలా దాన్ని అర్థం చేసుకోగలం అన్నప్పుడు అండి, అంటే ఎవరో న్యాయాధిపతి మరలా పుట్టాడు, ఇదిగో వారు మరలా ఇశ్రాయేలు భక్తిగా బ్రతకటం వలన దేవుడు వారిని దర్శించాడు. మొత్తం మీద ఇన్ఫర్మేషన్ వారికి తెలిసింది. ఇక ముగ్గురు ఆ తర్వాత ఇదిగోనండి ముగ్గురు కూడా బెత్లెహేముకు బయలుదేరదాం అనుకున్నప్పుడు నయోమి అన్న మాటలు మీ అందరికీ తెలుసు. కుమార్తెలారా మీరు వెళ్ళిపోండి, ఒకవేళ ఇంకా మీకు ఇదిగో మరి మీరు మ్యారేజ్ కావాలన్న గర్భంలో ఏమైనా కుమారులు ఉన్నారా, నేను ముసలిదాన్ని కదా, ఎలా జరుగుతుంది అన్నప్పుడు అండి ఇలా ఇవన్నీ మాట్లాడిన తర్వాత మరి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. రూతు మాత్రము ఇదిగోనండి నయోమిని హత్తుకొని ఉంటుంది. ఓర్పాయమ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, నయోమి మాత్రము ఇదిగోనండి ఆమెను హత్తుకొని ఉంటుంది. ఒకసారి 16వ వచనం మనం చదవగలిగితే అదే అధ్యాయం రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనంలో, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతికిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించిన చోట నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనేను. అంటే ఎంత దేవుని గురించి అద్భుతమైన మాటలు మాట్లాడుతుందో చూడండి రూతు గారండి. నయోమి రూతు గారు మరి అత్త కోడలు కాదండి. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇదిగో తల్లి కూతుర్లు లాగా ఉన్నారు. ఈరోజు ఆ అత్త కోడలు రూతు గ్రంథం చదువుతారు, సమాధానం ఉండదు, మాట్లాడుకోరు, పైకి వాళ్ళ రూతు గ్రంథం చదువుతూ ఉంటారు. కానీ ఒకసారి చూడండి, అత్త అమ్మలా మారితే, కోడలు కూతురులా మారితే కుటుంబాల్లో ఎందుకుంటాయి కలహాలు? మీరు ఆలోచించండి, కుటుంబాల్లో ఎందుకుంటాయి కలహాలు? అందుకే ఒకనాడు యేసుక్రీస్తు వారు శతాధిపతితో ఏమన్నాడు ఒక మాట మనం చదవగలిగితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి మనం చదవగలిగితే, 8వ అధ్యాయం 10వ వచనంలో పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా?
సారీ 8వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్న వాణ్ణి చూచి ఇశ్రాయేల్లో నేను ఎవనికైనానో నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననేను. ఒక శతాధిపతి తన దాసుని పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు అని ఆయనను బాగు చేయమని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వేడుకున్నాడండి. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, నా చేతి కిందనే ఇదిగో ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. ఒక శతాధిపతి అయిన నా మాటకే ఇంత వాల్యూ ఉంటే మీరు సృష్టికర్త, దేవుని కుమారుడు, దేవుడు మీ మాటకు ఎంత వాల్యూ ఉంటుందో. మీరు మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు బాగుపడిపోతాడు అన్నప్పుడండి ఆశ్చర్యకరుడండి. యేసుక్రీస్తు వారికి ఆశ్చర్యం వేసింది. శతాధిపతి మాట విని అంటున్నాడు, ఇశ్రాయేలీలో ఎంత విశ్వాసము నేను ఉన్నట్టు నేను చూడలేదు అంటున్నాడు. కాబట్టి రూతు గారిలో కూడా దేవుని గురించిన మాట్లాడిన ఆ మాటలు ఇదిగోనండి ఇక్కడ సరిపోతాయి చూడండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకేనండి రూతు గారు అద్భుతముగా దేవుని గురించి నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. చివరిగా త్వరగా ముగించుకుందాం. ఒకవేళ దేవుడు ఈ మోయాబీలను ఒకవేళ దేవుడు స్వీకరిస్తాడు, ఇంత భక్తిగా విశ్వాసముతో మాట్లాడుతున్న ఈ రూతు గారిని, మోయాబీరాలను దేవుడు స్వీకరిస్తాడంటే త్వరగా దయచేసి ద్వితీయోపదేశ కాండము త్వరగా 23వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. 23వ అధ్యాయం 3-4 వచనాలు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానములిచ్చి నదుల యారాములోని ఆ పెతోరులో నుండి నీకు విరోధముగా బేరు కుమారుడైన బిలామును పిలిపించిరి, 10వ తరము వాడు కూడా చేరకూడదు అంటున్నాడు. ఒకవేళ ఈ మోయాబీలు, ఈ అమ్మోనీయులు, ఒకవేళ ఈ అన్యులు ఒకవేళ దేవుణ్ణి తెలుసుకుంటే అప్పుడు ఏమన్నాడు అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదవగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము దయచేసి 37వ వచనాన్ని మనం చదవగలిగితే, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమునో బయటికి త్రోసివెయ్యను. దేవుడు ఒకవేళ దేవుణ్ణి తెలుసుకొని గనక వస్తే దేవుడు త్రోసివేయడటండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనము. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నిన్ను వెలివేయునని అనుకొనవద్దు. అన్యుడు అనుకొనవద్దు. ఒకవేళ దేవుణ్ణి తెలుసుకొని దేవుని ఆజ్ఞలు కట్టడలు ఒకవేళ అవి పాటిస్తూ ఒకవేళ దేవుని కొరకు బ్రతికితే దేవుడు వెలివేస్తాడు అనుకొనవద్దు. 6-7 వచనాలు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసుల యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చెయ్యవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. అంటే దేవుడటండి వారిని త్రోసివేయడు. కాబట్టి తర్వాత త్వరగా ఇక రూతు గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు వారిని స్వీకరిస్తాను అంటున్నాడు. తర్వాత రూతు గ్రంథం 1వ అధ్యాయము ఆ తర్వాత మొత్తం మీద దర్శిస్తున్నాడని తెలిసి నయోమి గారు, రూతు గారు
ఇదిగోనండి బెత్లెహేముకు వెళతారు. బెత్లెహేముకు వెళ్ళిన తర్వాత అక్కడ మనం చూడగలిగితే 19వ వచనం నుంచి మనం చదవగలిగితే, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అంటే మధురము అనక మార అంటే చేదు అనుడి, నేను సమృద్ధి గల దానినై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలునుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెనని వారితో చెప్పాను. ఇక్కడ నయోమి అండి, భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయిన ఆ బాధతో మాట్లాడుతుందండి. ఆ బాధతో ఎందుకంటే అప్పుడు ఆమెకు సర్వసత్యము తెలియదు. నయోమికి ఎవరు శోధిస్తారో, ఎవరు పరీక్షిస్తారో నయోమికి తెలియదండి. మరి ఇప్పుడు మనకు తెలుసు. ఎందుకంటే అది అజ్ఞాన కాలము అన్నాడు. అజ్ఞాన కాలం. మరి ఇప్పుడు ఇది జ్ఞాన కాలం. ఇప్పుడు ఎవరు శోధిస్తారో మన అందరికీ తెలుసు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు. ఆయన ఏమన్నాడో చూడగలిగితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే ఆనాడు మనం ఆలోచన చేయగలిగితే, వారు అజ్ఞాన కాలములో ఉన్నారు గనుక వారు సాతాను శోధిస్తాడు అని తెలియక ఆ బాధతో నయోమి మాట్లాడుతుందండి. ఈరోజు మనకు తెలుసండి. ఏం తెలుసు? సాతాను శోధిస్తాడని మనకు తెలుసు. కానీ అది అజ్ఞాన కాలములో నయోమి బాధతో మాట్లాడుతున్న మరి మాటలు. చివరిగా 22వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాము. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. మొత్తం మీద ఎప్పుడు వచ్చారు అన్నప్పుడు, యవల కోత అంటే, యవలు అంటే బార్లీ అంటాం కదండి, మనం బార్లీ అంటాం కదా, ఆ బార్లీ కోత కోసే ఆ టైములో బెత్లెహేముకు వచ్చారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, కరువు ఎందుకు వచ్చిందో, ఏ న్యాయాధిపతి పరిపాలించాడో, ఏ న్యాయాధిపతి ఎప్పుడు ఇది జరిగిందో, ఇవన్నీ కూడా మీకు చెప్పటం జరిగింది. మరొకసారి అర్థం కాకపోతే మరొకసారి వినండి. ఇదిగోనండి, ఏదైనా మన తప్పిదం వల్ల మనం తెచ్చుకుంటాం, కానీ దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. మరి ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరి దేవుని చిత్తం అయితే మిగిలిన భాగము మరొక వారం మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయును గాక. ఆమేన్.